శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. రేపు చంద్రోదయ సమయంలో సంకటహర చతుర్థి అంటే సోమవారం. ఈ వ్రతం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. సంకటము అంటే అన్ని సంకటాలు అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా తొలగించడము, అన్నిటినీ దూరం చేయడం అని అర్థం. సంకటహర చతుర్థి అంటే చతుర్దశి చవితి తిథిలో గోపతికి ఎంతో ప్రీతిపాత్రమైన కారణంగా తిథి నాడే ఆయన ఉద్భవించాడు కనుక ఈ పరంగా ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పొందడానికి ఆచరించే వాటిలో ముఖ్యమైనది సంకటహర చతుర్థి శ్రీ మహాగణపతి వ్రతం. ఈ వ్రతం విధానమును చూద్దాం. ప్రతి మాసంలో ఈ సంకటహర చతుర్థి జరుపుకోవచ్చు, మాసానికి 2 సార్లు. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు చంద్రోదయంతో చవితి తిథి ఉండే రోజున ఈ వ్రతం ఆచరించాలి. ప్రథమంగా పరమేశ్వరుణ్ణి ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి అద్భుతమైన ఫలితాన్ని పొందినట్లు పురాణాలు చెబుతున్నవి. అలాగే అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోహనం పట్టడానికి గల శక్తినిచ్చింది ఈ వ్రతమే. దమయంత్రి దూరమైన తన భక్తిని నలన చక్రవర్తిని ఈ వ్రతాన్ని ఆచరించి దగ్గర చేసింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధమైన నిదర్శనాలు ఉన్నవి. కాబట్టి ఈ వ్రతాన్ని సంకటహర చతుర్థిని ఎలాంటి సంకటనాలు లేకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం గుడుక ఆచరించి మంచి జరగాలని 10 మందికి తెలియజేయడానికి ఈ వ్రతము నేను చెప్తున్నాను. కౌల చండి వినాయక కలియుగంలో వెంటనే అనుగ్రహించే దేవతలు ఎవరంటే దుర్గాదేవి, గణపతి మాత్రమే. శాస్త్రవాక్యం ఉంది కాబట్టి గణపతికి సంబంధించిన ఉపాసన, సాధన, మంత్రము, తంత్ర విధానాలు, సాహిత్యము అన్ని గణపత్యం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. చతుర్దశి పూజా ప్రీతి చతుర్థి చవితి తిథిన గణపతి ప్రీతి తిథి నాడు ఆయన ఉద్భవించాడు కాబట్టి సర్వదళిద్రాలు భయరోగాది కష్టాలను హరింపచేసే వినాయకుడికి ప్రీతికరంగా చతుర్దశి వ్రతం చేసుకుంటాం. కృష్ణ చతుర్దశి వ్రతం రోజున తెల్లవారుజామున లేచి గణేశుణ్ణి స్మరిస్తూ స్నానాదులు చేసుకొని గణపతి మంత్రమును 108 సార్లు ధ్యానించి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఆ రోజున ఉపవాసం ఉండాలి. ఆనాటి సాయంత్రం వినాయక షోడోపచార పూజ గావించి లడ్డు, ఉండ్రాలు, బెల్లము, మోదకాలు మొదలైన పదార్థాలు నివేదించాలి. ముఖ్యంగా మనము ఉండ్రాలు 11 ఉండ్రాలైనా సరే 21 ఉండ్రాలైనా నైవేద్యం పెట్టాలి. బిల్వంతోనూ పుష్పాలతోనూ గరకతోనూ పూజించుకోవాలి. మనం ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి నాడు ఈ వ్రతం ఆచరించాలి. కృష్ణ చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే వ్రతాన్ని చంద్రోదయం రోజు గుడుక ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ అనంతరం ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని మనము 108 సార్లు జపం చేసుకోవాలి. ఈ వ్రతమును ఆచరించిన వారికి ధర్మ, అర్థ, కామ, మోక్షాదులు తప్పక లభిస్తావి. ఈ వ్రతం చేసేటప్పుడు మనము కంపల్సరీ మార్నింగే లేచి స్నానాది కాలకృత్యాలు చేసుకొని ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయాలి. దీనికి కావలసిన సామాగ్రి మొత్తము నేను ఇక్కడ కింద ఒక లిస్టుగా తయారు చేసి మీకు పెట్టేస్తాను. ఆ సామాన్లన్నీ సమకూర్చుకొని మనము ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రత ఫస్ట్ మనము ఒక ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. అది ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన పసుపు కలర్ బట్టనైనా లేకుంటే రెడ్ కలర్ బట్టనైనా వేసుకొని దాని మీద
మంచిగా మనం ఫోటో పెట్టడానికి. అంటే ఎలాంటి విరగని బియ్యము తీసుకొని వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం వేసి ఫస్ట్ పీఠం ఏర్పాటు చేసిన ఆ బియ్యం పైన మనము ఫోటోను పెట్టేసేయాలి. ఫోటోను పెట్టినాక తర్వాత వినాయకుని విగ్రహం, అమ్మ పార్వతీదేవి విగ్రహం, శివయ్య విగ్రహం తీసుకోవాలి. అలా తీసుకొని మనము ఒక అభిషేకం గావించాలి. మనము ఎక్కడైతే పీట ఏర్పాటు చేసుకున్నామో ఆ ప్రక్కనే మనము ఒక కలశ స్థాపన చేసుకోవాలి. కలశం తీసుకొని కలశంలో నీళ్లు పోసుకొని అక్షంతలు, పసుపు, కుంకుమ వేసి దాంట్లో ఒక రాగి బిల్ల గాని, దాంట్లో ఒక రాగి బిల్ల గాని లేకుంటే ఒక 1 రూపీ కాయిన్ గాని వేసేసుకోవాలి. వేసుకొని దాని మీద మనం కలశం పెట్టి బియ్యం పోసిన దాని మీద కలశం పెట్టి దానిపైన ఒక టెంకాయ ఏర్పాటు చేసుకొని వస్త్రము, పూలు, పండ్లు అక్కడ వస్త్రం పెట్టాలి. దానిపైన పూలు పెట్టాలి. తర్వాత ముందల నైవేద్యంగా పండ్లను పెట్టాలి. తర్వాత మనకి ఇష్టమైతే మట్టి గణపతిని గుడక తయారు చేసుకోవచ్చు. మట్టి గణపతి లేకుంటే మనము ఇంట్లో ఉన్న వెండి గణపతి గాని, బంగారు గణపతిని గాని, ప్రతిమను లేకుంటే పసుపు గణపతిని గాని పెట్టుకొని ఈ పూజ ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ పూజ ఎలా ప్రారంభించాలనేది నేను వివరంగా చెప్పాను. 2 దీపాలు, అగరవత్తులు, కర్పూరము, ధూప్ స్టిక్, ఇవల్ల నైవేద్యము, 5 రకాల నైవేద్యాలు, అందులో మేను ఉండ్రాలు, మోదకాలు అవసరము. అవి దానితో పాటు మనము అటుకులు, బెల్లం గుడక సమర్పించవచ్చు. ఇలా 5 రకాల నైవేద్యాలు మనము తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము అభిషేకం చేద్దాం. ఎవరికంటే మన సంకటహర గణపతి ప్రారంభిస్తున్నాం కాబట్టి సాయంత్రం సమయంలో పొద్దటి స్నానం ఉపవాసం చాతకాన వాళ్ళు, కొంచెం ఏజీ పడిన వాళ్ళు, మనము అలాంటి ఏజీ వాళ్ళు ఏం చేయాలంటే పండ్లో పలహారాలు లేకుంటే టెంకాయ నీలో స్వీకరించి సాయంత్రం పూట వరకు ఉండి, అంతా చాతకాని వాళ్ళంటే తిని 2 పూటలు స్నానం చేసి ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఎలా అంటే మార్నింగ్ ఒక స్నానము, ఈవినింగ్ ఒక స్నానం చేసి ఈవినింగ్ సమయంలో మాత్రమే చంద్రోదయ సమయంలో 8:30కు చూసి వ్రతం మొత్తం కంప్లీట్ అయిపోయి చంద్రుని చూసి మాత్రమే మనము ఉపవాసాన్ని విరమించుకోవాలి. కాబట్టి సాయంత్ర సమయంలో ఈ పూజ ప్రారంభించాలి. మనము ఎలాంటి విగ్రహాన్ని తీసుకోవాలంటే మట్టితో కానీ వెండితో కానీ గణపతి విగ్రహమును ప్రతిష్టాపన చేసుకొని కలశం ఉంచి 8 రేకుల కలశము కమలమును పిండితో గాని పసుపు పిండితో గాని వస్త్రమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ వ్రతము పూర్తయిన పిదప యజ్ఞము చేసినచో చాలా మంచిది. ఒక గరిక కట్టె గాని లేకుంటే గరిక ఉంటే ఆ గరికను గుడక ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా 3 ఒత్తుల దీపం వెలిగించుకోవాలి. మనము దీపంలో నెయ్యి వాడవచ్చు, నువ్వుల నూనె వాడవచ్చు, లేదా నూనె వాడవచ్చు, ఏదైనా వాడవచ్చు. ఆ నూనెతో మనము దీపారాధనలో ఉడక 3 ఒత్తులే వేసి దీపారాధన చేయడం మంచిది. ముఖ్యంగా 3 ఒత్తులు దీపం వెలిగించడం ఉత్తమమైన గణపతి పూజకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ వ్రత మహత్యమును ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్దశి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ప్రారంభిస్తాము. కాబట్టి దీనివల్ల ఫలితం ఏముంది, దీనివల్ల లాభం ఏముంది అనడానికి కొన్ని ఉదాహరణలుగా మీకు చూపిస్తాను. ధర్మరాజు రథమంతా ఆచరించి యుద్ధంలో శత్రులను సంహరించి రాజ్యమును పొందినాడు. ఏ వారమైనా ఈ వ్రతమును చేసిన ఎడల కోరికలన్నీయు తీరిపోయి మరణకాలము గణేశ సన్నిధులు పొందుతాము. ఇంకొకటి, దమయంత్రి దేవి ఈ వ్రతమునందు ఆచరించి తన భర్తని నలచక్రవర్తిని చేరి సుఖమును పొందెను. ఆంజనేయుడు లంకా నగరమును సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతమును
చేయుదును అని సంకల్పించగా ఆ అశోకవనములో సీతాదేవిని చూడగలిగాడు. ఒకానొక సమయంలో వారిచే బంధించబడిన రావణుడు ఈ రథమును ఆచరించి సంకల్పించగా వాలి నుండి విముక్తుడయ్యి తన రాజధాని లంకానగర్ను చేరుకున్నాడు. ఇదే విధంగా పార్వతీదేవి ఈ రథమాచరించి ఆ పుణ్యఫలమునిచ్చే 6 మాసాలు శంకరుని భర్తగా పొందింది. ఇక ఫలితాలలో పని ఏమి కావు. ప్రతి ఒక్కరూ యథాశక్తి ఈ రథమును ఆచరించగలరు. ఇది అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ గా మీకు ఈ విధంగా చెప్పానన్నమాట. ఈ రథ ఫలితం ఏంది, ఈ రథం చేసే ఏంది తెలియజేయడానికి కొన్ని మాత్రమే చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనము వినాయకుని విగ్రహము, అమ్మ పార్వతీదేవి విగ్రహము, శివయ్య విగ్రహం తీసుకొని అభిషేకం చేద్దాం. పాలు, పసుపు, పెరుగు, తర్వాత తేనె, నెయ్యి, చక్కెర, పండ్లు, టెంకాయతో అభిషేకం గావించి శుభ్రం చేసి మళ్ళీ శుద్ధోదక స్నానం చేసి శుభ్రం చేసి మనం ఏర్పాటు చేసుకున్న మండపం పైన ఏర్పాటు చేసుకొని పసుపుతో, కుంకుమతో, భస్మంతో, గంధంతో కూడా అభిషేకం చేయవచ్చు. లేకుంటే 5 రకాల పళ్ళతో కూడా అభిషేకం చేయవచ్చు. 5 రకాల పళ్ళతో అభిషేకం చేయలేని వారు మన చెరుకు రసంతో ఉడక అభిషేకం చేయవచ్చు. ఈ విధంగా అభిషేకం చేసి పక్కన పెట్టి మనం శుభ్రం చేసేసుకొని దానిని ఇప్పుడు ఆ విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాలకు తుడిచి మంచిగా బొట్లు పెట్టి మండపం పైన ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమం కానిద్దాం. ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి. ఫస్ట్ మనము అక్షంతలు తీసుకొని చేతిలో నీళ్లు పోసుకొని ఎడమ చేతితో కుడి చేతిలోకి సంకల్పం మన గోత్రనామాలు చెప్పి మన పేరు, మన భర్త పేరు, పిల్లల పేర్లు, గోత్రనామాలు మొత్తం చెప్పి సంకల్పం మన సంకల్ప సిద్ధి ఏముందో అది సంకల్పం చేసుకోవాలి. నేను 11 మాసాలైనా చేస్తాను, 21 మాసాలైనా చేస్తానని సంకల్పం చేసుకోవాలి. 3 చేయవచ్చు, 5 చేయవచ్చు, 9 చేయవచ్చు, 11 చేయవచ్చు, 21 చేయవచ్చు. ఈ విధంగా అన్ని మాసాలని సంకల్పం చేసుకొని నా విఘ్నాలన్నీ తొలగించు దేవా గణపయ్య అని చెప్పి సంకల్పం చేసుకొని 3 సార్లు నీళ్లు స్వీకరించి లాస్ట్ సారి నీళ్లు వదిలేసేయాలి. ఈ విధంగా వదిలేసినాక మనము పూజా కార్యక్రమం ప్రారంభించాలి. అయితే దాంట్లో ముఖ్యమైనది మనకు గరకతో పూజా కార్యక్రమం అనేది కంపల్సరీ దీంట్లో గరక ఉండాలి. గరక ఖచ్చితంగా చెప్పబడినది. ఎందుకంటే ఖచ్చితంగా గరక అనేది మనము మాలగా వేయవచ్చు, ఒక కట్టగా కూడా పెట్టవచ్చు దొరకని ఎడల. పూజ సమాప్తం తర్వాత చంద్రోదయం చేసుకొని చంద్రునికి అర్ఘం వదలాలి. మనం ఈ పూజ అంతా చేసినాక మనం చంద్రుని చూసి చంద్రునికి అర్ఘం వదిలేసేయాలి. ఆ తర్వాత బ్రాహ్మణులకు మన చాత అయితే భోజనం పెట్టాలి. కాని ఎడల దక్షిణ తాంబూలాలు వాళ్ళకి సమర్పించుకోవాలి. ఈ 21 మోదకాలు లేదా 21 ఉండ్రాలు మనం పెట్టాము కదా, దాంట్లో 10 ఎవరైతే ఫాస్టింగ్ ఉండి పూజను స్వీకరించారో వాళ్ళు ఇంటాదులు స్వీకరించాలి. 10 ప్రసాదంగా స్వీకరించాలి. 1 స్వామి దగ్గర అలాగే ఉంచాలి. రాత్రి 8:30 వరకు పూజ ప్రారంభించాలి. సాయంత్రం పూజ మొదలుపెట్టిన చంద్రోదయం వరకు కొనసాగించాలి. కొంతమంది ప్రతి మాసంలో బహుళ చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే రోజున ఈ వ్రతం ఆచరిస్తారు. అలా చేసే 21 మార్లు 21 మాసము పడుతుంది. సూర్యోదయానికి ముందే లేచి కాలకృతాలను తీర్చుకొని అన్ని కార్యక్రమాలు గావించాలి. కాబట్టి శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం అద్యం చంద్రోదయ కాలే శ్రీ మహాగణపతి పూర్వకం సంకటహర గణపతి రథం అహం కరిష్యే అని సంకల్పం చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక రాత్రి చంద్రోదయం వరకు నిరాహారంగా ఉండి నీ పూజా ద్రవ్యాలను సమాప్తము చేసి నీకు నివేదించిన ప్రసాదము స్వీకరిస్తాను, నన్ను కష్టాల నుండి గట్టెంకించు స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థించి శ్రీ నమో హేరంబాయ మమ సంకట నివారణాయ అని
మనము 21 సార్లు మూల మంత్రాన్ని జపం చేయాలి. ఈ మూల మంత్రాన్ని జపం చేసిన తర్వాత ఆడవాళ్ళు చేస్తే భర్త ఆశీర్వాదం తీసుకోవాలి, మగవాళ్ళు చేస్తే భార్య ఆశీర్వాదం తీసుకోవాలి. లేదు ఇద్దరం కలిసి ఒకటే దగ్గర కూర్చొని చేస్తామంటే ఒకరి ఆశీర్వాదం ఒకటి స్వీకరించి తీసుకొని అక్షంత లేపించుకొని చంద్రోదయానికి చంద్రునికి నక్షత్రాలకు చూసి మనము నివేదనను సమర్పించి తర్వాత మనము ఉపవాసం అనేది వదిలేసి ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా వేలాది కొలది జనాలకు అందాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను నాకు తోచినంతలో నాకు తెలిసినంతలో నేను ఈ వీడియోను చేస్తున్నాను. ఒకవేళ దీనికి